మా ఆయన మా ఆయనకి అంత పెద్ద పేరు వచ్చినందుకు హెల్ప్ చేసిన ప్రతి ప్రెస్ వాళ్ళకి, ప్రతి ఫ్రెండ్స్కి, ప్రతి ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, ఆయన ఫ్యాన్స్కి అందరికీ ఎప్పుడు మా ఫ్యామిలీ మేము ముగ్గురు ఉన్నదాకా మీ అందరికీ రుణపడి ఉంటాను. ఆ పాదలని ఆ రూట్లోనే నా ఇద్దరు పిల్లలు కూడా నడుస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నాము. ఆయన హెల్పింగ్ నేచర్ ఎట్లా ఉండిందో అట్లాగే నా పిల్లలు కూడా ఉంది. వాళ్ళు ఈ పేదలకి ఎవరికైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు చేసి పెడతారని నమ్మకం నేను మీకు ఇస్తున్నాను. ఎప్పుడు ఎవరికి కావాలంటే మా వల్ల ఏమి కుదురుతుందో అది అందరికి చేసి పెడతాము. నేను చాలాసార్లు చెప్పాను, నా పిల్లలు వచ్చి ఒక పెద్ద బాగా చదువుకొని ఒక మంచి ఆఫీసర్గానో, నేను అనుకున్నది వచ్చి డాక్టర్, లాయర్ లేకపోతే సాఫ్ట్వేర్ అనుకున్నాను. కానీ వాళ్ళ నాన్నకు వచ్చి ఆ పిల్లలు ఇద్దరు సినిమా ఇండస్ట్రీకి రావాలని ఫస్ట్ వాళ్ళు స్కూల్ అవ్వగానే తర్వాత వాళ్ళ డిసిషన్ వాళ్ళది. దాన్ని కూడా మీరు సహాయపడతారని, మీరు తోడు ఉంటారని నమ్మకం నాకు ఉంది. అందరికీ లాస్ట్ ఇయర్ ఇదే రోజు వెరీ బ్యాడ్ డే. అంటే అది మా అందరికీ చెప్పుకోలేనటువంటి లోటు, మా బావ లేకపోవటం. రియల్గా రియల్ స్టార్ ఏమిటి అనేది లాస్ట్ ఇయర్ ఇదే రోజు 9-10 తారీఖులో ఇక్కడ చూసాం. ఆయనకి ఎంత అభిమానులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది. సంవత్సరం గడిచిపోయింది, ఏదో నిన్న జరిగినట్టుగా ఉంది. ఆయన మా అందరితో ఉన్నట్టు, మాకు ధైర్యం చెప్తున్నట్టు. ఎందుకంటే ఏ రోజు కూడా ఈరోజు నేను ఇలాగా ఎదిగేదానికి పర్టికులర్గా కారణం ఆయనే. ఇప్పటికి కూడా ప్రతిరోజు నా ఆఫీసులో నేను కూర్చుంటే నా టేబుల్ ముందు ఉంటుంది నాకు ఇల్లు అనేది. ఈ రోజుకి నేను ఉండే ఇల్లు అదే. ఎంత ఎదిగినా కూడా నేను అదే ఇంట్లోనే ఉంటున్నాను. ఆ ఇల్లు అనేది నాకు అవ్వటానికి మూలకారకుడు మా బావ. ఎవ్రీడే నా సీట్లో నేను కూర్చుంటే మాత్రం ఫస్ట్ అదే చూసుకుంటాను. ఈరోజు కూడా నేను ఒక్కటే కోరుకుంటున్నది, ఆయన ఎంతో మందికి ఉపయోగపడ్డారు. వాళ్ళందరి సహాయ సహకారాలతో తనకొక కోరిక, తన పిల్లలు ఏదో పెద్ద జాబులు చేయాలి, చెందాలనేది కాదు, ఈ ఇండస్ట్రీలోనే ఉండాలి, ఇది చేయాలని. శశాంక్ కానీ, మ్యాగ్నాన్స్ కానీ మంచి డైరెక్టర్లుగా అతను స్టార్గా ఎదిగి మళ్ళీ శ్రీహరి గారు లేని లోటు తీరుస్తారని నాకు నమ్మకం ఉంది. అదేవిధంగా ఆయన ఇప్పుడు దాకా ఒక కార్యక్రమాలు చేస్తూ వెళ్ళారు. స్టిల్ ఆయన లేకపోయినంత మాత్రం ఆయన ఆపకుండా మా చెల్లి శాంతి చేస్తూ ఉంది, లీడ్ చేస్తున్నారు, పిల్లలు దానికి సహకరిస్తున్నారు. ఇంకా అందరమే ఆయన భావాల్ని, ఆయన అనుకున్న మంచి పనుల్ని ముందుకు తీసుకెళ్తాం. మెమరబుల్ డే అనలేము, సాడ్ డే. మాకు ఎప్పుడు ఎవరి కాళ్ళతోటి ఆత్మీయంగా ఉంటున్నది ఎవరి వల్ల కాదు. నేను దేవి అంటే చాలా ఇష్టంగా ఉండేవాడు. అలాగే మేమే పెద్ద క్లోజ్ అనుకునేవాళ్ళం. కానీ చనిపోయినప్పుడు తెలిసింది ఆయన శ్రీహరి గారు ఎంతమందికి ఆత్మీయుడు అనేది. అసలు ఒక మాస్ లీడర్, బయట ఉండే మాస్ లీడర్కి ఉన్నంత ఒక ఫ్యూనరల్ నాకు తెలిసి సినిమా ఫీల్డ్లో ఎవరికి జరగలే. అంటే ఎంత ఆత్మీయంగా ఉండేవాడు అందరితోటి అని. ఒక సంఘటన చెప్తాను. ఒక హీరో దగ్గర ఒక కాస్ట్యూమర్కి బయట ఏదో ఇష్యూ వస్తే హీరో అతన్ని పట్టించుకోలే,
ఆ కాస్ట్యూమర్ వచ్చి హరిగారికి చెప్తే అది రెండు రోజుల్లో సెటిల్ చేశాడు. అలాగే సినిమా ఫీల్డ్లో బయట నుంచి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా, ఎవరికి వచ్చినా కూడా సినిమా ఫీల్డ్ని మొత్తాన్ని తను ఓన్గా చేసుకుని సినిమా ఫీల్డ్ వాళ్ళకి వచ్చిన ఇష్యూస్ని ఏ పెద్ద మనుషులు అంత చాకచక్యంగా సెటిల్ చేయలేని విషయాలని నేనున్నాను అనుకుంటూ అందరికీ ఒక గాడ్ ఫాదర్ లాగా నిజం చెప్పాలంటే సినిమా ఫీల్డ్లో వాళ్ళకి హరి గారు ఉండేవాడు. అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తిని ఈ ఇండస్ట్రీ మా పర్సనల్గా మేమేనే కాదు, ఇండస్ట్రీ కోల్పోవడం, ఇండస్ట్రీ అంతా కూడా ఎంత దిగ్భ్రాంతి గురయ్యారో మీ అందరికీ తెలిసిందే. ఇక ఎస్వీఆర్కి ఒక వారసుడిలాగా అంత గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకుంటున్నాడు. ఇంకా ఈ ఒక క్యారెక్టర్లో తనే చేయాలన్నంత స్థాయికి ఒక నటుడిగా వెళ్ళటం, వ్యక్తిగతంగా ఎందరో అభిమానాన్ని, ఆత్మీయతను సంపాదించుకోవటం నిజంగా ఆయన జన్మ ధన్యమైందని ఒక పక్కన గొప్పగా అనుకున్నా కూడా, ఇంత నడిమింటిని సూర్యుడిలాగా, మాయమైన సూర్యుడిలాగా వెళ్ళిపోవటం అనేది నిజంగా దిగ్భ్రాంతికరమైన విషయం. ఎప్పుడు అది రోజు తలుచుకుంటే బాధగా ఉంటుంది. సో అలాంటి వ్యక్తికి వారసులుగా ఉన్న శశాంక్ మ్యాగ్నాన్స్ కూడా హరి ఒకరిని హీరోని చేస్తాను, ఒకరిని డైరెక్టర్ చేస్తాననేవాడు. సో ఆయన కళ నిజమయ్యి మా వంతుగా హరి మీద మాకున్న అపారమైన అభిమానంతో వాళ్ళ కెరీర్కి సంబంధించి మేమేమి చేయాలన్నా కూడా సంతోషంగా ముందుంటాం. అలాగే ఆయన ఆత్మీయతని, గొప్పతనాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరు సినిమా ఫీల్డ్లో వాళ్ళ భవిష్యత్తుని నిర్దేశించే దాంట్లో డెఫినెట్గా వాళ్ళకి చేదోడు ఓదడుగా ఉంటారు. ఈ ఫ్యామిలీ ఎప్పుడు కూడా సినీ ఫీల్డ్కి ఓన్ అయ్యి ఉంటుందని చెబుతూ థ్యాంక్ యూ. రియల్ స్టార్ అనే పదానికి అచ్చమైన నిర్వచనం అండి ఆయన. అంటే మామూలుగా సినిమా హీరోలకి రకరకాలైనటువంటి ఆ స్టారు, ఈ స్టారు ఇవన్నీ ఉంటాయి. కానీ అది బయట వాళ్ళకి అయినప్పటికీ మాకెప్పుడు కూడా ఆయన రియల్ స్టార్ అంటే సినిమాకి సంబంధించి రియల్ స్టార్ అని నేను ఎప్పుడు అనుకోలేదండి. నేను నిజంగా రియల్ స్టార్. ఒక సినిమాల్లో ఎదిగే వరకు ఒకలా ఉంటారండి, ఎదిగిన తర్వాత రకరకాలుగా మారిపోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ 20 సంవత్సరాల క్రితం పరిచయం అయినప్పుడు ఎంత ఆత్మీయత, ఎంత ఆప్యాయత ఆయన కురిపించాడో, చివరి వరకు కూడా అదే మాకు ఆ ఆప్యాయతని ఆయన ఇచ్చాడు. ఈరోజున నేను దర్శకుడిగా ఉన్నానంటే కారణం ఆయన. నేను అడగకుండా నన్ను పిలిచి మరి నన్ను దర్శకుడిని చేసినటువంటి శ్రీహరి గారిని జీవితాంతం ఎప్పటికీ మర్చిపోలేను. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను ఏడ్చాను. తర్వాత మళ్ళీ శ్రీహరి గారు చనిపోయినప్పుడు నేను ఆ దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను. ఇందాక శంకర్ చెప్పినట్టు ఆయనకు పరిచయమైన ప్రతి వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే మా మీద ఈయన ఇంత ఆప్యాయత చూపిస్తున్నాడేమో, మేమంటే ఇంత అభిమానం ఈయనకి అని అనుకుంటారు. అలాగే అందరూ పరిచయమైన ప్రతి వ్యక్తి అనుకుంటాడండి. అదే ఆయనలో ఉన్న గొప్పతనం. ప్రతి వాళ్ళు కూడా మాకంటే క్లోజ్ ఆయనకి ఎవరు లేరు అనుకుంటారు. మాకంటే ఎవరి మీద ఇంత ఆప్యాయత చూపించరేమో అనుకుంటారు. అది ఆయనలో ఉన్న అద్భుతమైన క్వాలిటీ. నటుడుగా ఆయన ఏంటనేది అందరికీ తెలిసిందే. వారసత్వాన్ని నిలబెడుతూ మేఘాంశు, శశాంక్ కూడా ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉంటారు అని చెప్పి ఇందాక శాంతి గారు చెప్పారు. అది చాలా ఆనందకరమైన విషయం. డెఫినెట్గా ఆయన ఆశీస్సులు ఉంటాయి. వాళ్ళిద్దరూ కూడా చాలా అద్భుతమైన స్థాయికి సినిమా పరిశ్రమలో వస్తారు. ఈ కుటుంబం ఎప్పటికీ హాయిగా, చల్లగా, సుఖశాంతులతోటి, ఆయురారోగ్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరెక్ట్గా 1 year మన మధ్య లేదనేది ప్రపంచానికి ఎలాగుందో కానీ మాకు మాత్రం నమ్మడం కుదరటం లేదు. ఎందుకంటే అన్ని వేళల్లో, అన్ని రకాల సందర్భాల్లో ఆయనతో కలిసిమెలిసి, కుటుంబంతో కలిసిమెలిసి ఉన్నాం. ఆయనకి నాకు మధ్య అందరి రిలేషన్స్కి నాకు ఆయన మధ్య సెటైర్గా, కామెడీగా అన్ని రకాల విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. ఆయన ఒక హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, నటుడుగా ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ వ్యక్తిగా ఆయన ఎంతమంది సహాయం చేశాడు, ఎన్ని రకాల సందర్భాల్లో ఎలా ఆదుకున్నాడు అనేది అది 1, 2 కాదు, చాలా వేల సందర్భాలు నేను ఎదురుగా చూశాను. ఆఖరిగా ఆయన బాంబేకి వెళ్ళే ముందు మామూలుగా మన సెల్ ఫోన్ అంటే అందరూ నెంబర్ బిజీ అని పెడతాం, స్విచ్ ఆఫ్ పెడతాం.
కానీ ఆయన సెల్ ఫోన్ ఆపింది నాకు తెలియదు. నేను ఆయన అదే చోట కూర్చొని ఉన్నాం. నాకు ఫోన్ రింగ్ అవుతుంది. ఏంటి ఫోన్ నీకు 2 వచ్చాయి, ఇంకా మనకు ఫోన్ రింగ్ అవ్వలేదన్న. మీరు అది తెలియకుండా ఛార్జింగ్ ఆగిపోయిందని చూడండి సార్ అంటే టక్మని చూస్తే ఛార్జింగ్ ఆగిపోయింది. వెంటనే ఛార్జింగ్ పెట్టాడు. ఏదో ఫోన్ వచ్చింది, ఎవరిదో ప్రాబ్లం, ఎక్కడో కడపలో ఎక్కడో ప్రాబ్లం. ఎంఆర్ అవుతున్నా వెంటనే ఫోన్ తీసుకొని ఆ ప్రాబ్లం షార్ట్అవుట్ చేశాడు. శివ ఇంకా ఏదో చెయ్యాలి శివ, మనం ఇంకా బిజీగా మన సమాజానికి ఇంకా ఏదో చెయ్యాలి. తను ఫోన్ ఎవరు చేసినా రెస్పాండ్, ఆ సమస్య ఎంతటిదైనా ఎలాంటిదైనా ఎదిరించి సాయం చేసిన ఒక గొప్ప వ్యక్తి. అలాగ చెప్పుకోవాలంటే చాలా సందర్భాలు, చాలా సన్నివేశాలు ఉన్నాయి. అతను గొప్ప వ్యక్తి, గొప్ప నటుడు అనేది సమాజం గుర్తించింది. అలాగే ఆయన బ్లెస్సింగ్స్, ఆయన పైన మాలాంటి వాళ్ళకున్న ఫీలింగ్స్, ఎంతోమంది అతను ఆరాధ్యంగా భావిస్తున్న ఫ్యాన్స్, వాళ్ళందరి ఫీలింగ్సు, వాళ్ళ తల్లి ఆశీస్సులు, వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా ఆయన కంటే మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారని భగవంతుని ప్రార్థిస్తున్నా. మొత్తం నాకు ఉన్నటువంటి అనుబంధం ఏంటో, ఒక జర్నలిస్ట్గా, ఒక మిత్రుడిగా మాది 28 సంవత్సరాల అనుబంధం. అసిస్టెంట్ డైరెక్టర్గా 1986లో మా గురువు గారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు హీరోగా పరిచయం చేసినప్పుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బ్రహ్మనాయుడు చిత్రం ద్వారా పరిచయం చేసినప్పుడు మొదటిసారిగా బొట్టు పెట్టి డైలాగ్ చెప్పినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ను నేను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా అనుబంధం అలాగా కొనసాగుతుంది. ఒక షాక్ లాగా, ఒక ధృవతారలాగా ఎలుగుతున్నటువంటి వ్యక్తి హఠాత్తుగా నేలకు రాలిపోతే ఎన్ని హృదయాలు, ఎంతమంది బాధపడ్డారో, ఎన్ని హృదయాలు గాయపడ్డాయో. ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, ఆయన ద్వారా సహాయం పొందిన వాళ్ళు, ఆయన తాలూకు ప్రేమను, అభిమానాన్ని పొందిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పొగిలి ఏడ్చినటువంటి దుర్దినం ఈరోజు. ఎందుకంటే ఎవరిదైనా ఒక చావు కాలం తీరిపోతే, వయసు మీద పడితే దాన్ని కాలధర్మం అంటారు. కానీ ఇది అకాల ధర్మం. అన్యాయంగా దైవం పొట్టను పెట్టుకున్నటువంటి ఒక మహా మనిషి శ్రీహరి గారు. ఎందుకంటే ఆయన రియల్ స్టార్ అని అంటారు. రియల్ స్టార్ అంటే తెర మీద కండలు ప్రదర్శించినందుకో, లేకపోతే రియల్గా ఫైట్ చేసినందుకు కాదు. అందుకే కాదు హీఈస్ రియల్ స్టార్. హీఈస్ రియల్ స్టార్ ఫర్ ద హెల్ప్ హీ హ్యాస్ డన్ టు ద సొసైటీ, హీస్ కమిట్మెంట్ టువర్డ్ ద సొసైటీ. నేను ఎదిగాను, నా ప్రేమ, నా ఎదుగుదలని, నా సక్సెస్ని, నా డబ్బుని, నా ప్రాస్పరిటీని 10 మందికి పంచాలి అనేటువంటి ఒక గొప్ప థాట్ ఉన్నటువంటి వ్యక్తి. పుట్టిన ప్రతి ప్రాణి కూడా గిట్టక మానదు, కానీ గిట్టిన తర్వాత బతికేటువంటి ఒక ప్రాణులు చాలా తక్కువ ఉంటారు. ఇవాళ రేపు సమాజంలో ఇవాళ చనిపోతే రేపే మర్చిపోయేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కానీ శ్రీహరన్న మరణం సంవత్సరం తర్వాత కూడా ఇంతమంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నట్టుగా, ఆయన ఇంకా బ్రతికే ఉన్నట్టుగా అభిమానుల యొక్క ప్రేమ అంతా కూడా ఇక్కడ కనబడుతూ ఉంది. అంతటి మహానుభావుడు ఆయన. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనేటువంటి ఒక సామెతను పరిపూర్ణంగా జీర్ణం చేసుకున్నటువంటి ఒక మహానుభావుడు ఆయన. అంచెలంచెలుగా ఎదుగుతున్న కొద్దీ ఎట్లెట్లా ఒదిగి ఉండాలా, ఏ స్థాయి నుంచి వచ్చినప్పటికీ కూడా అన్ని వర్గాల వారికి ఎట్లా అందుబాటులో ఉండాలా, ఎవరికి ఎట్లా సహాయం చేసి తన యొక్క జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలన్నటువంటి ఒక విషయాన్ని ఆయన జీవితంలో ప్రతి క్షణం కూడా ఆయన పాటించిన విషయాన్ని గుర్తు చేసుకోవచ్చు. మేము ఆయనతో కుబుసం అనే ఒక సినిమా తీసినాం. ఆ సినిమా ద్వారా మాకు ఆయనతో సన్నిహితమైనటువంటి ఒక సంబంధాలు ఏర్పడ్డాయి. కానీ ఒక సినిమాతో పరిచయమై జీవితానికే ఒక అన్నలాగా దొరికినటువంటి ఒక మహానుభావుడు ఆయన. ఆయన లేని లోటు సినిమా పరిశ్రమకి కాదు, మాలాంటి చాలామంది మిత్రులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, అభిమానులు కావచ్చు, అందరి గుండెల్లో కూడా నిరంతరం గూడు కట్టుకొని ఉంటాడు. ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నా కూడా శాంతిగా ఉండాలని చెప్పని కోరుకుంటూ, అదేవిధంగా శ్రీహరన్న 2 పిల్లలు ఆయన ఏ మార్గంలోనైతే నడిచిండో ఒక మంచి నటులుగా వాళ్ళిద్దరు కూడా సినిమా పరిశ్రమలో ఎదగాలని చెప్పని కోరుకుంటూ, అదేవిధంగా వారికి అండగా ఆయన అభిమానులందరూ కూడా, ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా ఆయన యొక్క ఆత్మ శాంతించే విధంగా వాళ్ళ కుటుంబానికి, తర్వాత ముఖ్యంగా వాళ్ళిద్దరి పిల్లల సినీ పరిశ్రమలో నిలదొక్కునేందుకు అవసరమైనటువంటి యొక్క అన్ని రకాల సహాయ సహకారాలు అభిమానులందరూ కూడా అందిస్తారని చెప్పని హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. నేను పెద్ద కొడుకుని, వాడు నా తమ్ముడు. మా నాన్న పేరు అంత పేరు నేను తెచ్చుకుంటానో లేదో తెలియదు, కానీ ఆయన పేరు మాత్రం చెడగొట్టను. అలానే తమ్ముడు కూడా అలానే చేస్తాడు. తర్వాత నేను డైరెక్టర్ అవుదాం అనుకున్నాను. తమ్ముడు హీరో, మీ సపోర్ట్ కావాలి. మా నాన్న అందరికీ హెల్ప్ చేసినట్టు మేము కూడా చేయాలనుకుంటున్నాము. అంతే.
ఇక్కడ వచ్చినందుకు ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్స్. నమస్కారం. నేను ఆల్రెడీ ఒక సినిమాలో యాక్ట్ చేశాను. అంటే నాకు అప్పటికి కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ రాలేదు, కానీ ఆ సినిమా చేసినాక 3 అవార్డులు దొరికాయి. అంటే దాని తర్వాత నాకు అప్పుడు నాకు యాక్టింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. ఇలాగే ఫ్యూచర్లో కూడా నేను ఒక మంచి సినిమా చేసి మంచి పేరు తెచ్చుకొని మా నాన్నంత పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను. కన్నిటికీ మీ సపోర్ట్ నాకు కావాలి.